నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది మృతి, మరో 20 మందికి గాయాలు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరిశీలించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్తీక మాసం వేళ శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవాలయాలు. నగరంలోని నీలకంఠేశ్వర, శంభుని ఆలయాలకు భక్తుల రద్దీ. పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. మాక్లూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచన. నిమ్స్లో చికిత్స కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా. మోర్తాడుకు చెందిన అమ్రేన్ బేగం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స కోసం 2 లక్షల ఎల్ఓసి అందజేత. ఆదిలాబాద్కు చేరుకున్న మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి జనం బాట. కుమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. పత్తి రైతుల గోసను పట్టించుకోవాలని కలెక్టర్లకు ఫోన్ చేసిన కవిత. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశం. ఫిర్యాదుదారుల సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించాలి. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో, ప్రజావాణి కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడిన సిపి సాయి చైతన్య. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్తో కలిసి పరిశీలించారు. మాక్లూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్తో కలిసి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యం విషయమై ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వ పరంగా మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేయడం జరుగుతుందని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టర్ఫ్లీన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తుకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వెంట జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కాగా రైతుల నమ్మకాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో తాము క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ అన్నారు. వీరి వెంట సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిఎస్ఓ అరవిందర్ రెడ్డి, డిసిఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, తహసీల్దార్ శేఖర్ తదితరులు ఉన్నారు. మాజీ చైర్మన్ బుర్రోల అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్, గంగాధర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, దయాకర్ రావు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మన జిల్లాకు సంబంధించి మన మాక్లూరు మండలంలో గతంలో కొన్ని నాకు కంప్లైంట్స్ వచ్చాయి కనుక మరి అక్కడికే మరి స్వయంగా వెళ్ళి పరిష్కరిస్తే బాగుంటుంది, ఆలోచిస్తే బాగుంటుంది, లేక రైతన్నలను కలిస్తే వాళ్ళ ఆవేదన, వారి బాధలు తెలిస్తే దాన్ని బట్టి సంబంధిత అధికారులకు మేము డైరెక్షన్స్ ఇవ్వచ్చు. వారి ద్వారా డైరెక్షన్స్ ద్వారా మరి కొన్ని రైతులకు సమస్యలు తీరుతాయి కనుక రైతుల్లో భాగంగా మరి కొన్ని సబ్సిడీ గురించి కొన్ని రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిశీలనకు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మరి మన కళ్ళాలకు సంబంధించి గతంలో కూడా ప్రభుత్వం ఆలోచించింది. కొందరు చెప్పారు మాకు బోనస్ వచ్చింది అని, వాళ్ళ సెల్ ఫోన్ కూడా ఉంచారు, నాకు రాత్రి బోనస్ పడ్డదనేసి వాళ్ళ సంతోషాన్ని వెలిపించారు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా అందరు బోనస్ కూడా ఎవరైనా రాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరు బోనస్ కూడా క్లియర్ అవుతుంది.
హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారుడిగా నియామకమైన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన కోరుకున్నారు. మోర్తాండుకు చెందిన అమ్రెన్ బేగం అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పందించారు. 2 లక్షల ఎల్ఓసిని అందజేశారు. మోర్తాండ్ మండల కేంద్రానికి చెందిన అమ్రెన్ బేగం ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి తదుపరి మెరుగైన చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి ఎల్ఓసి కాపీని వారి కుటుంబ సభ్యులకు ఈరోజు హైదరాబాద్లోని నివాసంలో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 2 లక్షల రూపాయలు ఎల్ఓసి మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 27 ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత నిజామాబాద్ జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 128 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డిఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ నగరంలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహిళలు ప్రత్యేకంగా దీపాలంకరణ చేశారు. భక్తితో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు ఆలయాలు సాయంకాలం వేళ దీపాలను వెలిగిస్తారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం శంభుని గుడిలో మహిళలు ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆదిలాబాద్కు చేరుకుంది. ముందస్తుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కవిత ఈ రోజు ఉదయం ఆదిలాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాట చరిత్రలో కొమురంభీం చూపిన త్యాగ స్ఫూర్తి కొత్త తరానికి స్ఫూర్తిదాయకమని కవిత పేర్కొన్నారు. జాగృతి ద్వారా యువతలో చైతన్యం నింపి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. కవిత రాకతో స్థానిక ఆదివాసుల సాంప్రదాయ వాయిద్యాలు గుస్సాడి నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. రంగురంగుల దుస్తుల్లో గిరిజన మహిళలు, యువతులు పాల్గొని వేదికను సందడిగా మార్చారు. ఈ కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ సమాజం అందరి కృషితోనే బలపడుతోంది. గిరిజన సంస్కృతి మన గర్వకారణమని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చెవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు.
ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిలో 11 మంది మహిళలు, 9 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 14 మృతదేహాలకు చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. క్షతగాత్రుల్లో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మంచిప్ప, ముదక్పల్లి గ్రామాల్లో రైతులు పడుతున్న బాధని చూసి వెంటనే కలెక్టర్ జేసీ రైస్ మిల్ ఓనర్లకు మాట్లాడారని, తక్షణమే నానిన వడ్లను బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. బాగా నానినాయి అంటే విపరీతమైన వర్షం పడ్డది. మంచిప్ప, ముదక్పల్లి, మోపాల్ ఈ 2 సొసైటీలకు ఇప్పుడు మీకు ఇస్తున్నారు. మీరు పోయి కొంచెం లెటర్ పెట్టుకొని తీసుకుంటే నేను జేసీ గారికి చెప్పినా, జేసీ గారు కూడా మీకు ఇస్తా అన్నారు. ఒక 10 లారీలు ఇలా పంపగలుగుతారా? ఒక 10 లారీలు ఒకటే పని వస్తాయి, ఒకటే పని వెళ్ళిపోతాయి. ఇక మనకు ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి ఇక మంచిప్ప, ముదక్పల్లి, మోపాల్ ఈ 3కి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యాన్ని పీఏసీఎస్ చైర్మన్ మిద్ది నరేందర్ పరిశీలించారు. ఎడపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ తుఫాను వర్షానికి రైతులు పండించి ఆరబెట్టిన ధాన్యానికి వర్షం దెబ్బ తగిలింది. రైతులు కోలుకోని దిశలో ఉన్నారు. 2 రోజులు వర్షం లేకుండా ఉండడంతో అంతకు ముందుగా తడిసిన ధాన్యాన్ని రైతన్నలు ఆరబెట్టారు. జాన్కంపేట గ్రామంలోని కొనుగోలు సెంటర్ను జాన్కంపేట సహకార సంఘం చైర్మన్ మిద్ది నరేందర్ సోమవారం రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా వర్షం రావడంతో ఎండిన ధాన్యం తడిసిపోయిందని, అలాగే ధాన్యాన్ని లారీలో లోడ్ చేస్తుండగా ఏకతాటిగా కురిసిన వర్షానికి రైతులు దిగులు చెందారని సహకార సంఘం అధ్యక్షుడు మిద్దె నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన ధాన్యాన్ని రైస్ మిల్కు పంపిన విధంగానే తడిసిన ధాన్యాన్ని కూడా బాయిల్డ్ రైస్ మిల్లుకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్, తహసీల్దార్ తడిసిన ధాన్యాన్ని మరోసారి పరిశీలన చేసి కొనుగోలు సెంటర్ నుంచి వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు ఆరుగాలం పండించిన పంట విక్రయించే దశలో తుఫాన్ రావడం, తడిసిపోయిన ధాన్యం చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. నోటికి వచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఆయన వెంట జగ్గంపేట సహకార సంఘం సీఈఓ గంగారెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు. అట్లాగే లారీ నింపుతున్నటువంటి లారీ లోడ్ చేస్తున్నటువంటి దానికి కూడా చాలా వర్షం పడి నష్టం జరిగింది. సంచులన్నీ కూడా నానిపోయినాయి. చాలా తీవ్రంగా నష్టపోయిన రైతులు. ఈ అకాల వర్షాల వల్ల ఎప్పుడు వస్తుందో వర్షం అనేది తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు అందరూ కూడా పరిశీలించి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లకు పంపించే విధంగా తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే ఈ వర్షాకాలంలో తడిసినటువంటి ధాన్యాన్ని, మరి ఎక్కువ తడిసినటువంటి ధాన్యాన్ని ఈ రైస్ మిల్లు కాకుండా బాయిల్డ్ రైస్ మిల్లకు కూడా కొంత కేటాయిస్తే రైతులు నష్టపోకుండా వెంబడెంబడే వెళ్ళిపోతాయి తడిసినటువంటి వడ్లు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కూడా అధికారులు చేయాలని చెప్పేసి, బాయిల్డ్ రైస్ మిల్ కూడా కొంత కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు మహాపాదయాత్ర 23వ రోజు సోమవారం గుంటూరు శివాలయానికి చేరుకుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా సోమవారం 23వ రోజు గుంటూరు శివాలయానికి చేరింది. ఈ శివాలయంలో భిక్షదాతగా ఏలేటి గోత్రం సామ రమేష్ రెడ్డి వారి ధర్మపత్ని, సాయవ కుమారుడు సాయారెడ్డి వారి ధర్మపత్ని అనిత, కొడుకు చరిత్ రెడ్డి, కూతురు అన్షితారెడ్డి, గ్రామం గన్నోరా, మండలం ముదోల్, జిల్లా నిర్మల్. ఈరోజు నూతన గృహప్రవేశం. ఈరోజు కనుక మహాపాదయాత్ర స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాములు కోరారు. స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 23వ రోజు గుంటూరు శివాలయంలో భిక్షదాతగా ఏలేటి గోత్రం
సామ రమేష్ రెడ్డి వారి ధర్మపత్ని సాయవ్వ, వారి కుమారుడు సాయిరెడ్డి వారి ధర్మపత్ని అనిత, కుమారుడు చరిత్ రెడ్డి కూతురు అన్షితారెడ్డి. వీరు ఈరోజు గ్రామం గన్నవరం, మండలం ముదోల్. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సత్యసాయి జిల్లాలోని గుంటూరు శివాలయంలో బాసర అయ్యప్ప స్వాములు శ్రమదానం చేశారు. బాసర నుండి శబరిమల అయ్యప్ప ఆలయానికి అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజుకు చేరింది. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని గుంటూరులో ఉన్న అతి పురాతన శివాలయంలో పేరుకుపోయిన గడ్డి చెత్త చెదారంను శ్రమదానం చేసిన అయ్యప్పలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అనంతరం కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివాలయం చుట్టూ శుభ్రపరిచిన అనంతరం శివలింగానికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అయ్యప్ప కృప కటాక్షం అందరిపైన ఉండాలని, దారి పొడవునా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ శబరిమలకు పాదయాత్ర చేస్తున్నామని సునీల్ గురుస్వామి వివరించారు. ఆఖరి సోమవారం సందర్భంగా ఈరోజు పురాతన శివాలయంని క్లీన్ చేయడం జరుగుతుంది. మా అదృష్టంగా భావిస్తున్నాము. కార్తీక సోమవారం ఆఖరి సోమవారం రోజు శివాలయం హాల్ట్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క శివాలయంని మొత్తం మన స్వాములందరూ క్లీన్ చేయడం జరుగుతుంది. బాసర నుండి శబరిమల అయ్యప్ప ఆలయం వరకు చేపట్టిన పాదయాత్ర 23వ రోజుకు చేరింది. అనంతరం సత్యసాయి జిల్లాలో కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర బాసర నుండి అక్టోబర్ 12న మొదలైంది. 23వ రోజు దద్దులూరు నుండి గుంటూరు వరకు 24 కిలోమీటర్ల పాదయాత్రను అయ్యప్ప స్వాములు నిర్వహించారు. గుంటూరులోని రాత్రి బస చేసి రేపు ఉదయం తిరిగి పాదయాత్రను మొదలు పెడతామని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, రాత్రి అల్పాహారం అందిస్తున్న స్వాములకు, భక్తులకు ఆ అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప సునీల్ గురుస్వామి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి పాదయాత్ర శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 23వ రోజు దాదులూరు నుండి గుంటూరు వరకు పాదయాత్ర. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించింది. గోవింద నామస్మరణతో నింబాచల ప్రాంతం మారుమోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నింబాచల కొండపై శ్రీవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధ శ్రేష్టమైన చక్రస్వాముల వారిచే కొండ ప్రదక్షిణము నిర్వహించడం జరిగింది. ఉత్సవ యాగ సంరక్షణ కొరకు శ్రీ చక్రస్వాముల వారిచే లింబాద్రి కొండ గిరి ప్రదక్షిణము జరిపారు. ఈ గిరి ప్రదక్షిణం ఏడాదిలో ఒక్కసారి నిర్వహిస్తారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ చక్రస్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకరణ చేసి మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, మేళ తాళంల మధ్య మంగళారతులు వెంటరాగా వివిధమైన భగవంతుని సంకీర్తనలతో గోవింద నామస్మరణతో భక్తజనులు వెంట నడవగా గిరి ప్రదక్షిణ గావించారు. వేల మంది భక్తులు గోవింద నామస్మరణ చేయగా క్షేత్రం కొండలు అడవులు పులకించిపోయాయి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండకు గిరి ప్రదక్షిణము చేసేందుకు వచ్చిన భక్తులకు మోక్షంతో పాటు కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసిన మనోభిష్టములను ఆ లక్ష్మీ నరసింహుడు నెరవేర్చి ఆయురారోగ్యాలను సంపదను స్వామి తప్పకుండా నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. గిరి ప్రదక్షిణ సందర్భంగా సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు సివిల్ పోలీసులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. బీడీసీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ జాతర సందర్భంగా బీడీసీ ఆధ్వర్యంలో దర్శనానికి నిలబడ్డ భక్తులకు త్రాగునీరు, 300 మొబైల్ టాయిలెట్, స్థానపు గదులు, అలాగే నిత్య అన్నసత్రము నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం 1 వే నిర్వహించినాము. దీనికి భక్తులు సహకరించాలని కోరుచున్నామని తెలిపారు. ఈ రథోత్సవాల భాగంగా కూడా టాయిలెట్స్ కావచ్చు, అంటే టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, నీటి వసతులు కావచ్చు, ఇంకా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము ప్రతి ఒక్కటి సర్వసమాజ కమిటీ మన ఆలయ ధర్మకర్త పార్శ్వదారు దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానిపైన కూడా రేపు మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి గుట్ట దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకొని దాన్ని తొందరనే రేపు ఈవినింగ్ వరకు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి, అలాగే మరియు రూట్ కూడా వన్ వే రూట్ మ్యాప్ కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు గమనించాలా, అదే రూట్ ఫాలో అప్ చేయాలా. కంపల్సరీ రివర్స్ అంటే ఉల్టా పోతే కంపల్సరీ ఫైన్లు పోలీసులు చేస్తారని చెప్పించి గుర్తుంచుకోవాలా. కంపల్సరీ అందరూ కూడా లింగాపూర్, పల్లికొండ బైపాస్నే వాడుకోవాలని చెప్పి
ప్రజలకు విన్నవించుకుంటున్నాము. ఇలాంటి గుట్ట దగ్గర సమస్యలు ఉంటే సర్వసమాజ్ కమిటీల దృష్టిలోకి తీసుకొస్తే మేము ఆ పంతులు చెప్పి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనో ఎవరికి చెప్తే సాల్వ్ అవుతుందో అని చెప్పించి మేము కూడా అన్ని ఏర్పాట్లని అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం సందర్భంగా యంచ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల యందు సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎంచాలో ఈ విగ్రహాన్ని శ్రీ ఓం ఆదిశక్తి ఆశ్రమం ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీ ఓం స్వర్ణ కమలాక్షి అమ్మవారు దాతగా ఇవ్వడం జరిగింది. పాఠశాల అధ్యాపకులు గ్రామస్తుల సహకారంతో హోమం నిర్వహించి అభిషేకం చేసి అలంకరణ చేసి పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా పాఠశాల నుండి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులతో కలిసి జగదాద్రి దేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారి చేతుల మీదుగా వీడీసీ అధ్యక్షులు సాయిలు నెత్తిన సరస్వతి విగ్రహాన్ని పెట్టి సరస్వతి మాత జై జై కరాల మధ్య శోభయాత్రగా పాఠశాల వచ్చి ఆలయ అర్చకులు ప్రతిష్టాపన చేయడం జరిగింది. భారత జాతి ఐక్యతలో ఉక్కు మనిషి పాత్ర కీలకమని ప్రముఖ విద్యావేత్త ప్రవీణ్ కొనియాడారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ కె అప్పన్న ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జాతీయ ఐక్యతలో ఉక్కు మనిషి పాత్ర అనే అంశంపై జిల్లాలోని వివిధ డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ విద్యావేత్త సామాజిక కార్యకర్త ప్రవీణ్ తాండూరి ప్రసంగిస్తూ ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశాన్ని నిర్మించిన మహానాయకులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖులు అన్నారు. దేశ చరిత్రలోనే అత్యంత సంక్లిష్ట సమయంలో సంస్థానాలన్నిటినీ మన జాతీయ జెండా కిందికి చేర్చారన్నారు. సర్దార్ పటేల్ ఒక దార్శనికులు, సమర్థ పాలకులు, అద్భుతమైన కార్యనిర్వాహకులు, గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతోనే దేశ ఐక్యత, సార్వభౌమ్యత ఈ ఉక్కు మనిషి ద్వారానే సాధ్యమైనదని కొనియాడారు. యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శ్రవంతి, డాక్టర్ స్వప్న, డాక్టర్ అలీం ఖాన్, డాక్టర్ సంపత్, డాక్టర్ సరిత, జూనియర్ అసిస్టెంట్ సురేష్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద వాల్గేట్ గ్రామంలోని ప్రభుత్వ కుంటలను, చెరువులను కబ్జాల నుండి కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరికొండ మండలం పెద్ద వాల్గేట్ గ్రామ పరిధిలోని కుంటాల చెరువుల గ్రామంలోని కొంతమంది పెద్ద రైతులు క్రమంగా ఆక్రమించుకుంటూ వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుందని, వాటిని కాపాడాలని ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ సర్వే నంబర్ 232 మరియు 233లో 7 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమి కుంటాగా ఉన్నదని, అదేవిధంగా సర్వే నంబర్ 257లో 3 ఎకరాలు 23 గుంటలు మరియు సర్వే నంబర్ 258లో 23 గుంటలు 335 సర్వే నంబర్లు 14 ఎకరాల 12 గుంట భూమి వాటన్నిటినీ నామరూపాలు లేకుండా కొంతమంది పెద్ద రైతులు అధికార పార్టీ అండతో ఆక్రమణలు జరపడంతో ప్రభుత్వ భూములు లేకుండా పోతున్నాయని, ప్రధానంగా గ్రామ అవసరాలకు ప్రజల ప్రయోజనాల కొరకు భూములు లేకుండా పోతున్నాయని, వాటిని కాపాడడానికి ఆక్రమణలను తొలగించి హద్దులు ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్ నిర్మాణానికి కూడా భూమి దొరకని పరిస్థితి ఏర్పడ్డదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములను వెలికి తీయని ఎడల గ్రామస్తులతో కలిసి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం గంగామోహన్ మరియు గ్రామ వాస్తవ్యులు శేఖర్, బుచ్చన్న, కేవీపీఎస్ మండల నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 20-25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కుంటల చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద రైతులు ఆక్రమించుకొని ఈరోజు ప్రభుత్వ భూమి లేకుండా కుంటల్ని పూర్తిగా పూర్తి చేసి దాని పారకం కింద ఉన్నటువంటి వాళ్లకు నీళ్లు కూడా రాకుండా ఈరోజు మొత్తం ఆక్రమణలకు గురి చేయటం జరిగింది. దీని మూలంగా సామాన్య రైతులతో పాటు ఈరోజు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్స్య కార్మికులకు కూడా ఉపాధి లేకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి స్థానిక సిరికొండ ఎంఆర్ఓ గారికి ఈ కుంటల్ని రక్షించాలా, ఆ భూముల్ని ప్రయోజనాల కోసం ఉపయోగించాలా, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మత్స్య కార్మికులకి ఉపాధి అవకాశాలని దొరికేటట్టు చర్యలు చేపట్టాలని, బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి డిమాండ్ చేశారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలో వినతి పత్రం సమర్పించారు. 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలుపు మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు స్థానిక తహసీల్దార్ జి ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటికీ ఆమోదం లభించకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఆమోదించి 9వ షెడ్యూళ్లలో చేర్చి బీసీ సమాజానికి న్యాయం చేయాలని, అలాగే బీసీ నిధులను సంపూర్ణంగా వినియోగించాలని కోరారు. నామినేటెడ్ పోస్టులో జనాభాకు అనుగుణంగా బీసీలకు స్థానాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ రజక, గుండోజీ నవీన్, విశ్వకర్మ, నల్ల కైలాస్, మెరుగు నాగేశ్వర్, గుర్రం సాగర్, ప్రేమ్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిట్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపు ఏదైతే 42% రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పడి మొన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ గారు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, ఈ ముగ్గురి నేతృత్వంలో మొన్ననే మనకు హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేపట్టడం జరిగింది. అందులో కూడా మేము వెళ్ళి పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో గల గోల్డెన్ జూబ్లీ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో గల గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాలను డిఐఈఓ రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలను నూతన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కళాశాల నూతన భవనానికి అనుమతి ఉందన్నారు. పాత కళాశాల భవనం నుంచి నూతన కళాశాల భవనంలోకి కళాశాలను మార్చడం జరిగిందని, దీనిపై మరోసారి యథావిధిగా నడుస్తుందా లేదా అని ఆయన తనిఖీ చేయగా అనుమతి పొందిన కొత్త భవనంలోనే గోల్డెన్ జూబ్లీ కళాశాల తరగతులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. నిజామాబాద్లో ఉన్న గోల్డెన్ జూబ్లీ జూనియర్ కాలేజ్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు కాలేజ్ షిఫ్ట్ కోసం అనేది కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది. బోర్డు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొత్త కాలేజీని క్లాసులు ఇవ్వడం కూడా వాళ్ళు నడపడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్ విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణ బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. దీంతో కేసులో తదుపరి విచారణకు ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు, కోఆర్డినేషన్ సభ్యురాలు ఉజ్మా షేకీర్ సమావేశమయ్యారు. జూబ్లీస్ ఉప ఎన్నికలపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు కల్వకుంట్ల రమ్యారావు, కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి, కోఆర్డినేషన్ సభ్యురాలు ఉజ్మా షకీర్ తెలంగాణ అడ్వకేట్ జేఏసీతో సమావేశమయ్యారు. రానున్న జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్కూల్ బస్ డ్రైవర్లు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు స్కూల్ బస్ నడిపే డ్రైవర్లకు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించి బస్సు నడపాలని బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ వెల్లడించారు. లేని పక్షంలో స్కూల్ బస్సులకు ఫైన్ వేస్తామని వెల్లడించారు. బోధన్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ నడుపుతున్న వాహనాలకు కంపల్సరీగా డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే బండి తీయాలి. అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అది తప్పనిసరి పాటించేటట్టు చూసుకోండి. రెండోది ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ కానీ కంపల్సరీ యూనిఫామ్ మెయింటైన్ చేయండి. డాక్యుమెంట్స్లన్నీ జిరాక్స్ మీ బండ్లలో పెట్టుకోండి. ఎప్పుడు ఎవరు అడిగినా చూసేటట్టు ఉండాలి.
అమాలీ కూలీ రేట్లు పెంచాలని అమాలీల వర్కర్స్ యూనియన్ నాయకులు హోల్సేల్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులకు డిమాండ్ నోటీస్ అందజేశారు. అమాలీ కూలీ రేట్ల పెంపు కొరకు ఈరోజు శ్రద్ధానంద్గంజ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రగతిశీల కూరగాయ అమాలీ మరియు మిల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూరగాయల హోల్సేల్ మార్కెట్లో కూరగాయల హోల్సేల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు కూలీ రేట్లు పెంచామని డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సందర్భంగా గత కూలీ రేట్ల పెంపు జరిగి 3 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి సంవత్సరం నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కాబట్టి గతంలో ఉన్న కూలీ రేట్లు అమలు కార్మికులకు సరిపోతలేవు. కూలీ రేట్లు పెంచాలని, అదేవిధంగా సమాజంలో రోజు పెరుగుతున్న నిత్యావసర ఇతర ఖర్చుల భారం కార్మిక వర్గంపై పడుతుంది. కావున కూలీ రేట్లు పెంపుకై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు నగర అధ్యక్షులు మల్లికార్జున శివకుమార్, అమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజుమోహన్ యాజమానులు కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, శంకర్, దావుద్, మతిన్, పీరయ్య తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం అడెల్లి గ్రామ శివార్లో నూతనంగా నిర్మించిన పోచమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠాపన కోసం విగ్రహాలు అడెల్లికి చేరాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామ శివార్లో నూతనంగా నిర్మించిన పోచమ్మ అమ్మవారి ఆలయం పునఃప్రతిష్ఠ కోసం నూతన విగ్రహాలు అడెల్లి గ్రామానికి చేరుకున్నాయి. మహిళలు, భక్తులు మంగళారతులతో అమ్మవారి మరియు పరివార విగ్రహాలకు ఘనంగా స్వాగతం పలికారు. అడెల్లి గ్రామం నుండి ఆలయ ప్రాంగణం వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు వెంట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శుక్రవారం రోజు ప్రతిష్ఠ జరగనుంది. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్కు సిపిఎం నాయకులు విన్నవించారు. నిజామాబాద్ నగరంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నగరంలో ఇందిరమ్మ కమిటీలో వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి. వీటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా కౌన్సిలర్లకు బినామీలుగా ఉన్నటువంటి వాళ్లకు, వారి చేతి కింద ఉన్నటువంటి వాళ్లకు తప్ప నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదు. కాబట్టి వీటిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ నగర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి బెజ్కం సుజాత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు భీమశంకర్, యశోద, పంచపూల, రజియా, సురేఖ, సారిక, సంగీత తదితరులు పాల్గొన్నారు. మెమరాండం ఇవ్వడం జరిగింది. స్థానిక సమస్యలపైన నిజామాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న ఏరియాలలో గత 15 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ లోన్లు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారిని కలవడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాము. భూమి ముక్తి, ఈ దేశ విముక్తి కోసం అమరులైన విప్లవకారులకు జోహార్లు అర్పిస్తూ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పోరాడదామని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ బోధన్ డివిజన్ డి రాజేశ్వర్ పిలుపునిచ్చారు. రెంజల్ మండలంలో బోర్గం గ్రామంలో అమరవీరుల సంతాపం జరిగింది. ఈ సభను ఉద్దేశించి బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ మాట్లాడుతూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ, రాయల చంద్రశేఖర్, దొరన్న ఇళ్లన్న, యాదగిరి అన్న, శౌలం సాయన, వేమ్లపల్లి కిరణ్ కుమార్ ఎందరో అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను విప్లవ ఉద్యమంలో అర్పించారని అన్నారు. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. అమరుల ఆశయం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యే వరకు పోరాడటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోళ్లు తెచ్చింది. ఈ కోళ్లకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒడ్డెన్న, షేక్ నజీర్, మోహన్, పశువుల లక్ష్మణ్, నాగుళ్ల లక్ష్మణ్, శారద, సవిత, సుజాత, లక్ష్మి, సరిత, గంగమణి, నాగమణితో పాటు కార్మికులు పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళ ఆశయం మన ముందు ఉంది. వాళ్ళు చూపినటువంటి బాట మన ముందుంది. మనం ఒక కార్మిక పోరాటాలు నిర్వహించాలంటే వాళ్ళ చూపినటువంటి బాటలనే మనం ఈ పోరాటాలన్నిటి కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ కార్మికులకు, ముఖ్యంగా కార్మికులకు ఏ హక్కులు లేనప్పుడు మనం పెట్టినటువంటి సంఘం ఆనాడు హక్కుల కోసం కొట్లాడి అనేక విజయాలు సాధించినాం, అనేక పోరాటాలు నిర్వహించినాం. ఆ పోరాటాల ఫలితంగానే మనకి ఈ రోజున మనకు 262 రూపాయల కూలి కట్టు చేస్తాం. ఇవాళ తునికా సమస్య కావచ్చు, లేకపోతే బట్వాడాల సమస్య కావచ్చు, లేకపోతే కార్మికులకు ఉత్పత్తి పెంపుదల కావచ్చు, ఇట్లా అనేక పోరాటాలు మన సంఘ నాయకత్వం కింద పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి చరిత్ర మన సంఘం. నిర్మల్ జిల్లా మమ్మడ మండలంలోని పొన్కల్ గ్రామంలో గుండ్లగుట్ట భీమన్న దేవుని జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో శ్రీ గుండ్లగుట్ట భీమన దేవుని జాతర సోమవారం ఘనంగా నిర్వహించారు. గత 4 రోజులుగా కొనసాగిన జాతర ఆదివారం సాయంత్రం భీమన దేవుని గజాలను గోదావరి జలాలతో శుద్ధి చేసి సోమవారం ఉదయం బండారి బసంతంతో జాతర ముగించారు. ఈ జాతరకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో గల విజయ గణేష్ మందిరం వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో గల విజయ గణేష్ మందిరం వద్ద కార్తీక సోమవారం సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విజయ గణపతి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఇందూరులోని ఏకైక గణపతి ఇక్కడే ఉందని, దీనిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కావున ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని వారు తెలిపారు. పబ్లిక్ కూడా బాగా ఫ్లోట్ ఉన్నది. ఇదే విధంగా ఈ విజయ గణపతి అనేది చాలా సత్యమైనది, స్వయంభూ విగ్రహము. మన ఇందూరులో ఉన్నటువంటి సింధూర గణపతి అనేది ఏకైక నిజామాబాద్ ఇందూరులో ఇది ఒక్కటే ఉన్నది ఇక్కడ. కావున భక్తులు చాలా మనస్ఫూర్తిగా ఇక్కడ నమ్మి వస్తారు. వాళ్ళ ఆంజనేయ గణపతి స్వామి ఆశీర్వాదం వల్ల వాళ్ళ కోరిక తీరుతుంది. ఇక్కడ మా అన్నగారు శ్రీ గోపాల్ త్రిపాఠి గారు గత 15-20 సంవత్సరం నుండి స్వామివారి సేవలో ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ చాలా శ్రద్ధగా భక్తిగా ఈ స్వామివారిని దర్శనం చేసుకుని తన మొక్కుల్ని తీరుకుంటారు. నిజామాబాద్ నగరంలోని వర్ణి రోడ్లో శ్రీ వీరాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వర్ణి రోడ్ శ్రీరామ నగర్లో గల శ్రీ వీర ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ నవగ్రహ దత్తాత్రేయ గౌరీమాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి ఈ ఆలయం ప్రతిష్టాపన పనులు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం పూర్తి చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి నిర్వహించడం జరిగిందన్నారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ కలిసి ఆలయ కమిటీ పూజలు చేసి ప్రతిష్ఠ చేశారు. జలదివాసం, మండపాల పూజ, నవగ్రహాలు, వివిధ పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం మహారెడ్డి, నరేందర్ రెడ్డి, పి రామచందర్, సిహెచ్ దేవా, ఎం దశరథ్, అన్నదాత దిల్లోడ్ ఆకాష్, బి ప్రసాద్, ఎన్ శ్రీకాంత్ గౌడ్, కాశ వెంకటస్వామి, వేణు, టీచర్ అతిథులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, నాగదేవత, పార్వతీమాత మీద వచ్చేసి గోపురం మీద రామలక్ష్మణ సీతా విగ్రహాలను నిర్మించడం జరిగింది. 3 నవగ్రహాల మండపం నవగ్రహాలను కూడా నిర్మించడం జరిగింది. తదుపరి 3 రోజుల నుంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. అక్కడ విఠలేశ్వరం గురించి ఇక్కడ మా శ్రీరామనగర్ కాలనీకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈరోజు నిన్న పుష్పాభిషేకము, జలాభిషేకము ఇవన్నీ అభిషేకాలు చేయడం జరిగింది. ఈరోజు దేవతలకు అందరికీ మంత్ర ప్రతిష్టాపన చేసి కార్యక్రమము అన్నప్రసాదము పూర్ణావతి చేయడం జరిగింది. తదుపరి అన్నప్రసాదం జరుగుతుంది. కావున రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నేటి నుండి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని 23 ప్రవేశ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2 సంవత్సరాలు మరియు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి అనగా మొత్తం 4 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, జిల్లాలోని ప్రతి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు 2 నుండి 3 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా కేవలం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులతో కాలేజీలను నడిపిస్తున్నట్లు తెలిపారు. నిధులు లేకుండా కళాశాలలో నడపడం సాధ్యం కావడం లేదని, అందుకోసం ప్రభుత్వం స్పందించి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం విడతల వారీగానైనా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎవరికైనా ఒక మంచి సాలరీ రాకుంటే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇల్లు గడుస్తుంది. అలాంటి మన పరిస్థితి దాదాపు 4 years నుంచి గవర్నమెంట్ ఏదైతే మాకు స్కాలర్షిప్ రూపంలో రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థి యొక్క ఫీజు మాకు ఇస్తా అని చెప్పేసి 4 years నుంచి మాకు డబ్బులు లేకుండా అక్కడ ఆపుతున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పిల్లల దగ్గర ఏం డబ్బులు తీసుకుంటలేము. మీరు దోస్తు ద్వారా అడ్మిషన్ చేయమంటున్నారు. దోస్తు ద్వారా అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వమంటున్నారు. పిల్లలు డైరెక్ట్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు. మీరు కొన్ని వాళ్ళ అకౌంట్ కొన్ని మా అకౌంట్లో వేస్తామని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు.
కానీ మీరు పిల్లలకి ఇస్తలేరు, మాకిస్తలేరు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతెలో భీమ్గల్ రూరల్ జోనల్ సెలక్షన్స్ కబడ్డీ అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ నిర్వహించారు. భీమ్గల్ రూరల్ విద్యార్థులు మరియు వేల్పేర్ మండల విద్యార్థులు పాల్గొన్నారు. సెలక్షన్ అయిన విద్యార్థులు రేపు ముప్కల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో జరిగే జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ కబడ్డీలో భీమ్గల్ జోన్కు మంచి పేరు ఉందని, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి సెలక్షన్ కావాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మోతే పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సురేష్ కుమార్, వేల్పేర్ ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్, పల్లికొండ ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య మరియు వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన మండలంలో అంటే జిల్లాలోనే అరే భీమ్గల్ జోన్ టీం బాగుంది అనేటువంటి పేరు తెస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. మంచిగా ఆడండి. మీరు తప్పకుండా నాకు భరోసా ఉంది. ఎందుకంటే మొన్న వేల్పూర్ మండల్ గేమ్స్ చూశాను, బ్రహ్మాండంగా ఆడారు. నాకు చాలా మంచి అనిపించింది. సో అదేవిధంగా మీరు నా నమ్మకాన్ని మీరు అమ్ము చేయకుండా జిల్లాలో కూడా మంచి పర్ఫామ్ చూపెట్టి రాష్ట్ర స్థాయి టీంకి మీరు సెలెక్ట్ అవుతారు. కామారెడ్డి జిల్లా కోర్టులో ఈ నెల 15వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా జడ్జి పిలుపునిచ్చారు. జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ కోసం న్యాయవాదులతో సమావేశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన జరగబోయే జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి చైర్మన్ CHVRR వరప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ప్రణాళికతో కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, NI యాక్ట్ కేసులు మరియు ముఖ్యంగా వైవాహిక తగాదాల కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఒక వైవాహిక తగాదా కేసు పరిష్కారం అయితే దానికి సంబంధించిన DVC, MC 498A వంటి పలు కేసులు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి వాటిపై దృష్టి సారించి జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్లో పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే కేసుల పరిష్కారాలకు న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలి. సామరస్యంగా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సయోధ్య దిశగా తీసుకెళ్లాలని ఆయన కోరారు. తదుపరి ఆయన న్యాయవాదులు ఈ ఫైల్ పోర్టళ్లలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఫైల్ సదుపాయాన్ని వినియోగించడం ద్వారా కేసుల దాఖలు, పత్రాల సమర్పణ మరియు అనుసరణ మరింత సులభతరం అవుతుందని వివరించారు. అలాగే MACT కేసుల విషయంలో గౌరవనీయ సుప్రీంకోర్టు జారీ చేసిన తాజా మార్గదర్శకాలను అనుసరించాలని న్యాయవాదులకు సూచించారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, పత్రాల సత్య పరిశీలన, పరిహారం నేరుగా బాధితులకు చేరేలా చూడడం, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు జరగడం వంటి అంశాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. కక్షిదారులు ఈ నెల 15వ తేదీన జరగబోయే జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ T నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి శ్రీ K సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి దీక్ష, కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. All these cases which we are going to settle on 15, 11, 25 will be counted in national lock adalat will be held next month. So you are aware that all these civil cases, whatever be the nature, they can be compromised, and all the compoundable criminal cases. So this is one of the best opportunities to the public who can make use of it. And in fact, we are conducting lock adalat every day in all courts, but the figures are very not encouraging. So be that as it may, have seen the statistics in my magistrate courts in principal FCM court, there are more than 3,000 cases. I think in first mobile court also there are nearly 3,000 cases. And a suggestion was, and in LRD, out of which most of the cases are criminal cases. And out of those criminal cases, there are good number of compoundable criminal cases. In fact, I have taken to the notice of Justice Koshi the other day. ఆర్మూర్ పట్టణంలో MJ ఆసుపత్రిలో డాక్టర్ మధుశేఖర్ జన్మదినంను చేత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సేవా సంస్థ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ మధుశేఖర్ కు పూలు బొకే ఇచ్చి శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటే డాక్టర్ మధుశేఖర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ఇకపై OP సేవలు కేవలం 100 రూపాయలకే కొనసాగిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తొందరలోనే
త్వరలోనే ఆర్మూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని సైతం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో ఎంజే ఆసుపత్రి వ్యవస్థాపకులు, ప్రజా నాయకులు, అందరి మన్ననలు పొందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహించాలని ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. నమ్మనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో డాక్టర్ మధుశేఖర్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బర్త్డే సందర్భంగా ఓపీ సేవలను కేవలం 100 రూపాయలకే తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చౌల్ సందీప్, గౌరవ అధ్యక్షులు పద్మన్న, ఉపాధ్యక్షులు జాన రమేష్, కోశాధికారి అబ్దుల్ అజీం, సీనియర్ జర్నలిస్టులు పుట్టి మురళి, రాజేశ్వర్ గౌడ్, రాజేష్, పింజ సుదర్శన్, పోహార్ క్రాంతి, కలిగోట చిన్న, మహేష్ తదితరులు ఉన్నారు. అది కూడా ఆలోచన వచ్చింది. ఉచిత కన్సల్టేషన్ ఓపీలో అని అనుకుంటే సార్ ఉచితంగా చేస్తే మరి పేషెంట్లే అన్నారు, ముస్లిం పేషెంట్లు అన్నారు, నైసా వలసనైనా తోడాతో లేనా అంటే అందుకొరకు పెరుగుతున్న ఖరీదు, వైద్యం ఖరీదవుతున్న ఈ తరుణంలో నా కన్సల్టేషన్ని కేవలం 100 రూపాయలకు చేస్తూ మీ రాబోయే రోజుల్లో ఈ సేవలు అందిస్తున్నటువంటి ప్రాంత ప్రజలకు మరి రుణాన్ని తగ్గించుకుంటాను. అలాగే కొంత గ్యాప్ తీసుకున్నాను. మరి మా గంగాధర్ వీళ్ళందరూ అంటేనే ఉన్నారు, చేయుత సెక్రటరీ గారు కాబట్టి క్యాంపులు పెట్టాలనుకుంటున్నాం. మళ్ళీ విస్తృత స్థాయిలో డిసెంబర్ నెలలో ఆర్మూర్లో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ పైన మాకు ఎన్నో ఆశలను రేకెత్తించింది. గత ప్రభుత్వం 1 సంవత్సరం ఫీజులను మరొక సంవత్సరం ఇవ్వడంతోనే ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నాము. ఈ ప్రభుత్వంపై గంపెడు ఆశలతో మేము విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ పాత బిల్లులకు మోక్షం లభించలేదు. మేము ఎన్ని విధాలుగా విన్నవించుకున్నా కానీ మా అభ్యర్థనలను పెడచెవిన పెట్టారు. న్యాయంగా మాకు రావాల్సిన స్కాలర్షిప్ డబ్బుల కొరకు గతంలో బంద్ పెట్టినాం. ప్రభుత్వం తరపున మాతో మాట్లాడినారు. విద్యార్థులకు మరియు మాకు రావాల్సిన స్కాలర్షిప్ డబ్బులపై హామీ ఇవ్వడంతో మేము వారిని నమ్మి గతంలో మా సమ్మెను విరమించాం. కానీ ఇప్పటి వరకు మాకు రావాల్సిన బకాయిల నుండి కనీసం 10% డబ్బులు కూడా రాలేదు. ప్రతి నెల మేము ఒక కాలేజ్ నడపడానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మా దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు అయిపోయాయి. మా పర్సనల్ బంగారు నగలను తాకట్టు పెట్టి ఇన్ని రోజులు కళాశాలలను నడిపాం. ఇక ముందు నడపడానికి మా దగ్గర ఎటువంటి ఆదాయ వనరు లేదు. ఏ ఆధారం లేనందున కాలేజీలను మూసివేశాం. ఇక మమ్మల్ని నీట ముంచినా పాల ముంచినా ప్రభుత్వానిదే బాధ్యత. మా డబ్బులు మొత్తం వచ్చే వరకు మేము కాలేజీలను తెరిచే ప్రసక్తే లేదు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి మరియు నరాల సుధాకర్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మారయ్య గౌడ్, దాసరి శంకర్, సూర్యప్రకాష్, దత్తు, శ్రీనివాస్, బాలకృష్ణ, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఒక విధంగా కళాశాలకు ఇబ్బంది అవుతుంది, అది నిజమే. కానీ ఇక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా నిరుపేద విద్యార్థులు మా కళాశాలలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలో చదివేది నిరుపేద విద్యార్థులే. ఈరోజు వాళ్ళ ఫీజు రాని పరిస్థితిలో వాళ్ళు చదువు పూర్తి చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఇది సామాజిక సమస్యగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా కళాశాలల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేయాలని మేము విన్నపం చేస్తున్నాం. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. గుంతల్లో బైకులు పడి వాహనాలు పడి ప్రాణాలు కొట్టపోతా ఉంది, చచ్చిపోతా ఉన్నారు. చచ్చిపోయినా కూడా అధికారులు చూస్తలేరు. తర్వాత ఏదైతే ఈ రోడ్డు మీద అంబేద్కర్ చౌరస్తా నుండి కమ్మరుగుడి వరకు దుమ్ము ధూళితో వ్యాపారస్తులు కానీ వాహనదారులు కానీ ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉంది. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,800కు చేరుకుంది. కేజీ వెండి ధర 1,58,000గా ఉంది. 10 గ్రాముల వెండి ధర 1,580కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 21 మంది మృతి మరో 20 మందికి గాయాలు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరిశీలించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్తీక మాసం వేళ శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవాలయాలు. నగరంలోని నీలకంఠేశ్వర శంభుని ఆలయాలకు భక్తుల రద్దీ పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. మాక్లూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచన. నిమ్స్ లో చికిత్స కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా. మోర్తాడుకు చెందిన అమ్రేన్ బేగం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స కోసం 2 లక్షల ఎల్ఓసి అందజేత. ఆదిలాబాద్కు చేరుకున్న మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనం బాట. కుమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. పత్తి రైతుల గోసను పట్టించుకోవాలని కలెక్టర్లకు ఫోన్ చేసిన కవిత. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశం. ఫిర్యాదుదారుల సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించాలి. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడిన సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.